నమస్తే ఫ్రెండ్స్. బయట సొసైటీలో చీటింగ్ చివరికి ఎలా తయారవుతున్నాయంటే, మా ఫ్రెండ్ రీసెంట్గా ఒక పక్కనోడు బాధపడుతున్నాడు, ఇబ్బంది పడుతున్నాడు అని చెప్పేసి ఒక ఫైనాన్స్ కంపెనీ వాళ్ళు అల్లాడిస్తున్నారు ఫోన్లలో. అబ్బాయి ఇంటికి కూడా వెళ్ళకుండా దాక్కున్నాడని చెప్పేసి, సరే ఎంత ఏమిటి అని అడిగితే ఒక 10,000 అని చెప్పేసి అన్నాడు. మనోడు ఉన్న పొలంగా వాళ్ళ ఫోన్లో మాట్లాడి, అమ్మాయి అటు నుంచి ఒక లేడీ మాట్లాడింది, చాలా రెబల్గా ర్యాష్గా మాట్లాడింది. అసలు నువ్వు ఇల్లు ఖాళీ చేయాలి, 10,000కి నువ్వు ఇస్తావని. నేను ఫోన్ తీసుకొని నేను అంతే ర్యాష్గా మాట్లాడా. సరే మా ఫ్రెండ్ ఇది 10,000 కాడ ఎందుకులని తన జేబులో డబ్బు పక్కనుడి ఇబ్బంది పడుతున్నానని చెప్పేసి అమ్మాయి ఫోన్లోనే అంత సేమ్ టైం వాట్సాప్ లెటర్ కూడా పెట్టింది, ఏదో ఫలానా ఫైనాన్స్ కంపెనీ అని. సరే 10,000 క్లోజ్ చేసాడు అమ్మని, 10,000 ఫోన్పే చేశాడు, అయిపోయింది. నెక్స్ట్ రోజు మళ్ళీ అదే ఫైనాన్స్ కంపెనీ నుంచి వేరే ఏజెంట్ వచ్చారు, మీరు డబ్బులు కట్టాలి లేకపోతే మీ బండి తీసుకెళ్తామని చెప్పేసి. అదేందండి మేము కట్టామంటే వాళ్ళు ఫేక్ అని తెలిసింది చివరికి. చూడండి బయట వాళ్ళు మేము ఫలానా ఇదేంటి నెంబర్ ఎలా తీసుకున్నారో తెలియదు, వాళ్ళు బెదిరిస్తున్నారు. ఆ అబ్బాయి ఏమో నిజమైన వీళ్ళే అని చెప్పేసి వాళ్ళకి 10,000 కట్టారు. అది తీసుకుని వాళ్ళు జంప్. ఒక గర్ల్, ఒక లేడీ అసలు ఫోన్లో ఎంత ర్యాష్గా మాట్లాడిందంటే, వీళ్ళు నిజమైన ఫైనాన్స్ కంపెనీ వాళ్ళు అని చెప్పేసి కడితే వాళ్ళు జంప్. మళ్ళీ నెక్స్ట్ రోజు ఇంకో వాళ్ళు సేమ్ టైం ఐడి కార్డులు పెట్టి మళ్ళీ ఫైనాన్స్ వాళ్ళు వచ్చారు. చూడండి బయట ఎలా ఉంది. పక్కనోడు హెల్ప్ చేసినా ఫోన్లే పాపం ఇబ్బంది పడుతుంటే బయట ఫైనాన్స్ కంపెనీలు మోసాలు ఎలా చెప్తున్నాయి రోజు రోజుకి. దీని మీద మీ కామెంట్ తెలియజేయగలరు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ తప్పనిసరి. ఓకే.